ఈ వీడియో నీ వరకు వచ్చింది అంటే నువ్వు విజయానికి దగ్గరలోనే ఉన్నావని అర్థం. అది నేను చెబుతున్న మాట కాదు, నీ జీవితం చెబుతున్న సంకేతం. ఎందుకంటే జీవితంలో చాలామంది మధ్యలో ఆగిపోతారు, కానీ నువ్వు ఆగలేదు. అందుకే ఈ వీడియో చూస్తున్నావు. అదే నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది. జీవితం అంటే సూటిగా సాగే రోడ్డు కాదు. కొన్నిసార్లు గడ్డి, కొన్నిసార్లు మట్టి, కొన్నిసార్లు రాళ్ళు. ఒకసారి కింద పడిపోవడం అనేది ఓటమి కాదు. కింద పడినప్పుడు మళ్ళీ లేవడం అదే నీ శక్తి. ఎందుకంటే నువ్వు పడిపోయినప్పుడు ప్రపంచం నవ్వుతుంది, కానీ నువ్వు లేచినప్పుడు అదే ప్రపంచం చప్పట్లు కొడుతుంది. కింద పడడం తప్పు కాదు, కానీ అక్కడే ఉండిపోవడం తప్పు. ప్రతి ఓటమి నీకు ఒక పాఠం నేర్పుతుంది. నువ్వు ఎక్కడ తప్పు చేశావో చూపిస్తుంది. ఎందుకంటే సక్సెస్ని అప్రిషియేట్ చేయాలంటే ఫెయిల్యూర్ని ఫీల్ అవ్వాలి. ఒకసారి అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఇఫ్ యూ ఫెయిల్ నెవర్ గివ్ అప్, బికాస్ ఫెయిల్ మీన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. అదే నిజం. ఫెయిల్యూర్ అనేది నీ మార్గంలో ఉన్న సైన్ బోర్డ్, దిశ మార్చి ముందుకు సాగమని చెప్తుంది. జీవితంలో పెద్ద శత్రువు ఎవరో తెలుసా? మనసులోని భయం. మనసు చెబుతుంది నువ్వు చేయలేవు, కానీ అదే మనసుని మార్చగల శక్తి కూడా నీలో ఉంది. నువ్వు ఐ కెన్ డూ దిస్ అని నమ్మితే ప్రపంచం కూడా నిన్ను నమ్మడం మొదలు పెడుతుంది. ఎందుకంటే పవర్ ఆఫ్ బిలీఫ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. ఒక చిన్న నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. ఒక ఎక్స్ట్రా అవర్ చదవడం, ఒక ఎక్స్ట్రా స్కిల్ నేర్చుకోవడం, మరొకసారి ప్రయత్నిద్దాం అనడం, ఇవి చాలు విజయానికి దగ్గరయ్యేందుకు. ఎందుకంటే విజయం ఒక రోజులో రావడం కాదు, రోజుకో చిన్న అడుగు వేసినప్పుడు చేరుతుంది. కొన్నిసార్లు మనకి తోడు ఎవరు ఉండరు, మన కష్టాన్ని ఎవరు గమనించరు. అప్పుడు అనిపిస్తుంది నాకు ఎవరూ లేరు అని. కానీ అదే సమయంలో నీలో ఉన్న ఆత్మవిశ్వాసం చెబుతుంది నిన్ను నువ్వు వదిలిపెట్టవద్దు. జీవితంలో ఎవరైనా వెనక్కి పోవచ్చు, కానీ నువ్వు నీకు తోడు ఉంటే చాలు. ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది, ప్రతి చీకటి తర్వాత వెలుగు ఉంటుంది. నిన్ను నువ్వు వదిలిపెట్టకుండా ఉంటే ఆ రోజు వస్తుంది. నీ పేరు విని ప్రపంచం ఆశ్చర్యపడుతుంది. వాళ్ళు అంటారు ఎలా సాధ్యమైంది? నువ్వు చెప్తావు నేను ఆగలేదు అని. ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒక స్ట్రగ్లర్ కాదు, నువ్వు ఒక ఫ్యూచర్ విన్నర్. నీ మీద నమ్మకం ఉంచు, నీ ప్రయత్నం మీద విశ్వాసం ఉంచు. సక్సెస్ అంటే లక్ కాదు, పేషెన్స్ ప్లస్ కన్సిస్టెన్సీ. చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వచ్చినా నిన్ను ఆపేంత పెద్దవి కాదు. ఒకరోజు నీ స్టోరీ మోటివేషన్ అవుతుంది. ఈ వీడియో చూసే వరకు వచ్చావంటే నీ విజయం దగ్గరలోనే ఉంది. ఇది దేవుడు ఇచ్చిన సంకేతం, ఇంకా ఆగొద్దు అనే రిమైండర్. అందుకే ఇప్పుడు ఆగకూడదు, ఇప్పుడే యాక్షన్ స్టార్ట్ చేయాలి. కామెంట్ చేయి, నేను సిద్ధంగా ఉన్నాను నా విజయానికి. ఐఎమ్ రెడీ ఫర్ మై సక్సెస్.